శక్తి. ఎన్నో శక్తి తరంగాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి పాజిటివ్, నెగటివ్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాయి. ప్రతి మంత్రానికి స్వరం, అనుస్వరం అనే పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ వల్ల తరంగాలు ప్రభావితమవుతూ ఉంటాయి. కర్ణ అవయవం ద్వారా మంచికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మెదడుకు శక్తిని ప్రవహింపచేస్తుంది. అందుకనే మననాయ త్రాయతే ఇతి మంత్రః అంటారు. అంటే మననం చేయడం వల్ల మనకు రక్షణ లభిస్తుంది అని ఈ వేద ఉక్తి వల్ల తెలుస్తోంది. కాబట్టి వేద మంత్రం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోండి. వేద మంత్రాలు వినండి, తరించండి, స్మరించండి. మానవ జన్మను సార్థకం చేసుకుందాం. అందుకనే జోచ్యుతానంద జోజోముకుంద లాలి పరమానంద రామగోవింద. ఆ పదాల యొక్క అర్థం తెలియకపోయినా చక్కటి హాయి, శక్తి మనకు ఎలా లభించిందో పసితనంలో మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి వేద మంత్రాలను, ఆ శబ్ద తరంగాలను